తిరుపతి నగరంలో టీడీపీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో చేసిన దౌర్జన్యం నుంచి మొదలుకొని ఏదో ఒక రాద్ధాంతం చేస్తూ వీధి రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. తిరుపతి టౌన్ బ్యాంకులో మేనేజర్ శివకుమార్ను గంటపాటు నిర్బంధించడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. టీడీపీ హయాంలో పేకల్లోతు నష్టాల్లో ఉన్న టౌన్ బ్యాంకును గాడిలో పెట్టిన ఈ కార్యవర్గాన్ని ఎలాగైనా దించి తాము ఆ కుర్చీలో కూర్చోవాలని కుట్రలు చేస్తున్నారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో టీడీపీ నేతల దౌర్జన్యాలపై ప్రత్యేక కథనం. ప్రజాస్వామ్యంలో ప్రజలు మౌనంగా గమనిస్తున్నారన్న భయం లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అధికారంలో ఉన్నాం కదా అని ప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ రౌడీజం చేస్తున్నారు టీడీపీ నాయకులు. 107 సంవత్సరాల ఘనచరిత్ర ఉన్న తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకుకు గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వ వైభవం తీసుకువచ్చారు. గత టీడీపీ పాలనలో అంతకుముందు చేసిన పాలకుల నిర్లక్ష్యం కారణంగా తిరుపతి టౌన్ బ్యాంకుకు 45 కోట్లకు పైగా మొండి బకాయిలున్నాయి. అయితే వాటన్నింటినీ అధిగమించి చరిత్రను తిరగరాసే విధంగా 34 కోట్ల మొండి బకాయిలను వసూలు చేసిన ఘనచరిత్ర ప్రస్తుత కార్యవర్గంది. వైఎస్ఆర్సీపీకి చెందిన కేతం జయచంద్రారెడ్డి తిరుపతి టౌన్ బ్యాంకు చైర్మన్గా ఎన్నికయ్యారు. ఆయన కార్యవర్గం బ్యాంకుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసింది. అందులో భాగంగానే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చొరవతో టీటీడీ నుంచి 10 కోట్ల రూపాయల డిపాజిట్లు తీసుకువచ్చారు. మొండి బకాయిలు కూడా వసూళ్లు చేసి బ్యాంక్ డిపాజిట్దారులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టౌన్ బ్యాంకు అధ్యక్షుడిని పదవి నుంచి దించేందుకు టీడీపీ నేతలు కుట్రలకు తెరలేపారు. అవకతవకలు జరిగినట్లు విచారణ చేపట్టారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి తప్పు నిరూపణ కాలేదు. అయితే అధికార బలంతో ఎలాగైనా కేతం జయచంద్రారెడ్డిని పదవి నుంచి దించాలని రోజుకో రౌడీజం ప్రదర్శిస్తున్నారు టీడీపీ నేతలు. బ్యాంకు మొత్తం సీసీ కెమెరాలున్నాయి. ప్రతి నిమిషం రికార్డ్ చేస్తూ ఉంటుంది అనే భయం కూడా లేకుండా వ్యవహరించారు. టీడీపీకి చెందిన తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ పులిగోరు మురళీకృష్ణ, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ తమ అనుచరులతో వచ్చి బ్యాంక్ మేనేజర్ శివకుమార్ ఛాంబర్లోకి వెళ్లి ఏ విధంగా భయపెట్టారో మీరే చూడండి. గంట పాటు ఆయన్ను ఛాంబర్లో నిర్బంధించి గతంలో టౌన్ బ్యాంకులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలపై తొలగించిన ఉద్యోగి రోహిణి కుమార్ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ బలవంతంగా ఒత్తిడి తీసుకొచ్చారు. నిజానికి అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే రోహిణి కుమార్ సస్పెండ్ అయ్యాడు. రీజాయినింగ్ కు కోర్టు ఆదేశాల మేరకు జనరల్ బాడీ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినా వినిపించుకోకుండా టీడీపీ నేతలు రౌడీజానికి తెరలేపారు. తిరుపతి నగర ప్రజలు టీడీపీ దౌర్జన్యాలను గమనించాలని కోరుతున్నారు టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి. ఈరోజు ఇంతమందిని వేసుకొని ఈ యొక్క బ్యాంక్ లోపలకు వస్తే చూసేటువంటి షేర్ హోల్డర్లు, కస్టమర్లు ఏమనుకుంటారు? నానాటికి దీని యొక్క రెప్యుటేషన్ దెబ్బతిని పూర్తిగా ఇది ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మీరు గ్రహించలేదా? ఎండీని నిర్బంధించి ఆయన దగ్గర నుండి జాయినింగ్ ఆర్డర్ తీసుకుపోవటం అనేది ఎంతవరకు సబబు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అధికారులు తప్పుడు రిపోర్టులు ఇస్తే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు చైర్మన్ జయచంద్రారెడ్డి.